సంపన్నులు చేసే రకంగా, పేదలందరినీ కూడా సంతోషంగా ఉండే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యలను ఆ రోజు విమర్శించలేక, వాటికంటే రెట్టింపు మేము ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు చేస్తున్నటువంటి నిర్వాకం చూస్తే ప్రజలందరూ కూడా గుడ్ల పకిచ్చి చూస్తున్నారు. ఆహా, ఇంత గొప్పగా అబద్ధాలు చెప్పగలుగుతారా, ఇంత గొప్పగా ప్రజలను భ్రమ పెట్టగలుగుతారా వీళ్ళు అనే ఒక ఆశ్చర్యాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం చూస్తే ఇటీవల అనంతపురంలో ఒక గొప్ప సభ పెట్టుకున్నాడు. దాదాపు 1,00,000 మందిని జనాన్ని సమకూర్చించి రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా బస్సులు, రకరకాల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చి ఒక పెద్ద సభ చెప్పినాడు. ఆ సభలో కూర్చొని ఎంత నిరంపెద్దనగా, ఎంత సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పారో జనమందరూ కూడా చూశారు. ఈ సందర్భంగా ఆ యొక్క మీటింగ్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆ ఎక్స్ప్లెనేషన్, దాని వివరాల్లోకి ఈ సందర్భంగా నేను పోదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి కంటే ధీటుగా సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి మీరు హామీ ఇచ్చారు. దాన్ని మర్చిపోయినట్టున్నారు. 143 హామీలు, 143 ఐ లవ్ యూ అన్నట్టు 143 హామీలు మీరు యొక్క ప్రజలకు అందరికీ కూడా కూటమి ప్రభుత్వం వస్తే నెరవేరుస్తామని చెప్పారు. సంపద సృష్టిస్తామని చెప్పారు. ఆ రోజే అనేక మంది విలేకరులకు, అనేక మంది ప్రజా సంఘాలకు డౌట్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చిత్తశుద్ధిగా ప్రయత్నం చేసినా కూడా కానిటువంటివి దానికి రెట్టింపిస్తామని చెప్పి నువ్వు చెప్తున్నావే, ఎక్కడి నుంచి వస్తుందని చెప్తే వాళ్ళకు అనుభవం లేదు, నాకు అనుభవం ఉంది, అనుభవంతో పాటు సంపద సృష్టించేది నాకు చేతవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటల్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈ 143 హామీల్లో ప్రముఖంగా మీరు చెప్పింది, ప్రజల్లోకి ఎక్కువగా తీసుకొని పోయింది, మీ మేనిఫెస్టోలో పెట్టేటువంటి 143 హామీలు కాకుండా సూపర్ 6 అని చెప్పారు. ఇటీవల అనంతపురంలో మీరు కూర్చొని బట్టి సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి ఒక ప్రోగ్రాం పెట్టి ప్రజల్లో ఈరోజు నవ్వుల బాటకు మీరు గురవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, నేను అడిగేటువంటి కొన్ని ప్రశ్నలకు మీ దగ్గర నుంచి సూటిగా సమాధానాన్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో మొట్టమొదటి పథకము అన్నదాత సుఖీభవ. ఈ రాష్ట్రంలో రైతులకు అందరికీ 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఆర్థికంగా సహాయం చేస్తామని చెప్పి మీరు ఇచ్చినటువంటి మాట. దీనికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డేటా ప్రకారం 54 లక్షల మంది రైతులు అర్హత ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. 54 లక్షల మంది. ఈ 54 లక్షల మందికి మీరు హామీ ఇచ్చిన ప్రకారంగా సంవత్సరానికి 20,000 రూపాయలు అందించాలంటే దీనికి అయ్యేటువంటి ఖర్చు 10,800 కోట్లు. అది గుర్తు చేస్తున్నాను మీకు. రెండవది, మీరు ఇచ్చినటువంటి హామీ యువగలం. యువతలో ఉన్నటువంటి నిరుద్యోగానికి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాము. ఇవ్వని పక్షంలో ప్రతి ఒక్క నిరుద్యోగ యువకునికి కానీ యువతికి కానీ ప్రతి నెల 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మీరు మాటిచ్చారు ఆ రోజు. మాకున్నటువంటి లెక్కల ప్రకారం దాదాపు 50 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. మా లెక్కలు పక్కన పెట్టేస్తాం. మీ లెక్కల ప్రకారం, మీరు చెప్పిన దాని ప్రకారం 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పి మీరు ప్రకటించిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. మరి ఈ 20 లక్షల నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఉద్యోగాలకు ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు ఒకసారి ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు. ఈ 20 లక్షల మందికి మీరు ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో మీరు ఇస్తారు అని చెప్పినటువంటి హామీ నెల నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చేదానికి అవసరమయ్యేటువంటి ఖర్చు
20 లక్షలు ఇంటూ 3,000 ఇంటూ 12 నెలలు వేసుకుంటే దాదాపు 7,200 కోట్లు ఖర్చు అవుతుంది. ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తున్నాను, యువగలం అనేటువంటి పథకం కింద మీరిచ్చినటువంటి పథకానికి అయ్యే ఖర్చు 7,200 కోట్లు. మూడవ ప్రముఖమైనటువంటి మీ సూపర్ సిక్స్లో ఉన్నటువంటి హామీ ఆడబిడ్డ నిధి. ఆడబిడ్డ నిధిలో 18 సంవత్సరాలు పూర్తయినటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా నెల 1,500 చొప్పున సంవత్సరానికి 12 నెలలు ఇస్తామని చెప్పి మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం, ఇక్కడటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం, ఇక్కడటువంటి డేటా ప్రకారం 1,80,00,000 మంది మహిళలు దీనికి అర్హత సంపాదిస్తారు. ఈ 1,80,00,000 మందికి 1,500 చొప్పున 12 నెలలు మీరు ఈ పథకాన్ని కంప్లీట్ చేయాలంటే మీకు అయ్యేటువంటి ఖర్చు 32,400 కోట్లు. ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోండి, ఈ పథకానికి అయ్యేటువంటి ఖర్చు 32,400 కోట్లు. నాలుగో హామీ మీరు ఇచ్చింది తల్లికి వందనం. దాదాపు 87 లక్షలు 85 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఆ రోజు మీరు హామీ ఇచ్చినారు, స్కూల్కు పోయేటువంటి ఎంతమంది విద్యార్థులు ఉంటే, 2 పిల్లలున్నా, 3 పిల్లలున్నా, 5 మంది పిల్లలున్నా, 10 మంది పిల్లలున్నా, ప్రతి ఒక్కరికి 15,000 ఎటువంటి ఆంక్షలు లేకుండా మీరు ఇస్తామని చెప్పారు. 87 లక్షల మందికి 15,000 చొప్పున మీరు ఈ ప్రభుత్వం నుంచి చెల్లిస్తే దానికి అయ్యేటువంటి ఖర్చు 13,000 కోట్లకు పైచిలుకే అవుతుంది. ఐదోటి హామీ ఉచిత బస్సు. ఉచిత బస్సు అనేది దాదాపు ఒక 15 నెలలు మీరు పరిపాలించిన తర్వాత ఇటీవల ఒక 15 రోజుల కిందటనో 20 రోజుల కిందటనో ఉచిత బస్సును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా, నీకున్నటువంటి బస్సులు తగ్గించి ఒక్కొక్క బస్సులో 150 మందిని కుక్కిసలాట చేసి ప్రయాణం చేసేటువంటి దుస్థితికి ఈరోజు తీసుకొని వచ్చి మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని అంతా కూడా మీరు తాకట్టు పెట్టారా లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏదైనా పథకం మీరు ప్రవేశపెట్టినప్పుడు ఆ పథకం ద్వారా గౌరవంగా ఆ పథకాన్ని పొందేటువంటి పరిస్థితులు మీరు పెట్టాలా. మీరు అరకొర బస్సులు పెట్టి ఉచిత బస్సు ప్రయాణం అంటే ఈరోజు ఏ బస్సులో చూసినా, ఏ బస్ స్టాండ్లో చూసినా కూడా 50 మంది పట్టేటువంటి బస్సులో 150 మందిని కుక్కుతున్నావు. ఈ 150 మంది లేనిపోని అబాసు పాలైపోయి ఆడున్నటువంటి కండక్టర్ల మీద కొట్లాడడం, అనేటువంటి బస్సులో ఒకరు జుట్టులు పెట్టుకొని చూడడం ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా కనపడతా ఉంది. ఇదే మీరు పథకాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి విధానం అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఒకసారి తెలియజేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఏ రూట్లలో అయితే రద్దీ ఎక్కువ ఉందో, ఎక్కడైతే డిమాండ్ ఉందో బస్సులో 50 మంది లేకుంటే ఇంకా 5-6 మంది ఎక్కువైనా పర్వాలేదు, 50-56 మందికి గర్వంగా కూర్చునేటువంటి పరిస్థితిలో నువ్వు చెప్పి ఉచిత బస్సు ఇవ్వాలి తప్పితే 50 మంది పట్టేటువంటి బస్సులో 150 మందిని కిక్కిరిసి అనేటువంటి మహిళలకందరూ కూడా జుట్లు పట్టుకొని కొట్లాడేటువంటి పరిస్థితి పెట్టి ఉచిత బస్సు స్కీమ్ ఇచ్చామని చెప్పడము ఇది సబబా ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఆరొక సూపర్ హిట్, ఈ సూపర్ 6లో ఆరో పథకం వచ్చేసి దీపం పథకం. ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి వాస్తవమే. ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో 1,59,00,000 మంది ఈ యొక్క ఎల్పిజి వినియోగదారులు ఉన్నారు. ఈ యొక్క 1,59,000 మందికి 1,60,00,000 మందికి కనెక్షన్లకు నువ్వు చెప్పినటువంటి పథకము పూర్తిగా సంపూర్ణంగా అమలు కావాలంటే దాదాపు 5,000 కోట్లు అవుతుంది. అంటే మీరు చెప్పినటువంటి దానికి అన్నిటి ఈ 6 పథకాలకు కూర్చొని నువ్వు బేరీజ్ వేసుకుంటే అన్నదాత సుఖీభావకు 10,800 కోట్లు, నిరుద్యోగ భృతికి 7,200 కోట్లు, ఆడబిడ్డ నిధికి 32,400 కోట్లు, తల్లికి వందనం కింద 13,000 కోట్లు, ఉచిత బస్సుకు దానికి మీరు ప్రభుత్వానికి ఎంత చెల్లిస్తారో దానికి 4,000 కోట్లు 3,000 కోట్లు ఎంత అవుతుంది, వాళ్ళు గర్వంగా పోవాలంటే కానీ వాళ్ళకి 3,000-4,000 కోట్లు అవుతుంది. దీపం పథకానికి అయ్యేది 5,000 కోట్లు.
దాదాపు సంవత్సరానికి మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 అనేది సూపర్ హిట్ కావాలంటే 70,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం నుంచి ప్రజలకు చేరాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వాస్తవమా కాదా ముఖ్యమంత్రి గారు, మీరు చెప్పండి. మరి ఈరోజు జూన్ 12వ తారీఖున అనుకుంటా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసింది. జూన్ 12, 2024. ఇప్పటికీ దాదాపు 1 సంవత్సరం దాటి 4 నెలలు అయింది. 1 సంవత్సరం 4 నెలలు అంటే 1 క్వార్టర్ దాటి ఇంకా పోయింది. ఆల్మోస్ట్ 70,000 కోట్లు 1 సంవత్సరానికి ఖర్చు అయితే 16 నెలల కాలానికి ప్రభుత్వం నుంచి మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 ద్వారా మీరు ఖర్చు పెట్టాల్సినటువంటి ఖర్చు 90,000 కోట్ల రూపాయలు పైనే ఉంటుందనే మాట ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తున్నాను. మరి నువ్వు ఎంత ఖర్చు పెట్టినావయ్యా? గడిచిన 16 నెలల నుంచి నీ ప్రభుత్వ ఖజానా నుంచి ఈ యొక్క సూపర్ 6 పథకాల కోసం ఎంత ఖర్చు పెట్టావు ముఖ్యమంత్రి గారు? మీకు ధైర్యం ఉంటే మీ రికార్డుతో ఎవరైనా పంపించండి. నాకు తెలిసినంత వరకు 6 నుంచి 7,000 కోట్లకు ఈ యొక్క తల్లికి వందనం కింద 6 నుంచి 7,000 కోట్లు మీ ప్రభుత్వం విడుదల చేసింది. దీపం పథకం కోసం ఏ గ్రామంలో చూసినా కూడా 50% నుంచి 60% కూడా రాలేదు. ఇప్పటి వరకు దాదాపు 1000 కోట్లు కూడా దానికోసం రిలీజ్ చేసేటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద 50 లక్షల మంది రైతులకు నువ్వు ఇచ్చినటువంటి 5,000 చొప్పున 2,500 కోట్లయింది. ఇవన్నీ కూడితే 12,000 నుంచి 13,000 కోట్లు ఖరీదవుతాయి. నీ ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీ పథకం కింద ప్రజలకు ఈ ప్రభుత్వం నుంచి పోయినటువంటి మొత్తం 12 నుంచి 13,000 కోట్లు. ఇది వాస్తవం కాదా ముఖ్యమంత్రి గారు? మీరు ఒకసారి ఆలోచన చేసి చెప్పండి. మరి 90,000 కోట్లు ఖర్చు అయ్యేటువంటి పథకాన్ని 13,000 కోట్లు నువ్వు డబ్బిచ్చి, అంటే కనీసం 15 నుంచి 16% కూడా నువ్వు విడుదల చేయకుండా ఈ యొక్క సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పుకునేటువంటి ఘనత నీకు తప్ప ఇంకెవ్వరికీ లేదు ముఖ్యమంత్రి గారు. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏమైనా ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటాడేమో. ప్రతి ఒక్క డీటెయిల్స్ ప్రజలకు తెలుసు. ఈరోజు నువ్వు చేసినటువంటి ఫెయిల్యూర్ వల్ల నువ్వు డేటాబేస్ పెట్టడం లేదు. ఎక్కడ చూసినా ఈరోజు అర్హత కలిగినటువంటి అనేక మంది ఈ యొక్క లబ్ధిదారులకు డబ్బులు రాకుండా ఉంటే వాళ్ళు ఎవరికైనా అప్లికేషన్ పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి ముఖ్యమంత్రి గారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గర్వంగా ఇట్లా కాళ్ళు ఎగరేసుకొని వాళ్ళకి తీరుకునే టైంలో అక్కడికి పోతే వాలంటీర్ తీసుకొని నోట్ చేసుకొని కంప్యూటర్లో ఫీడ్ చేసి మళ్ళీ వాళ్ళకి స్టేటస్ ఇచ్చేటువంటి పరిస్థితి. ఈరోజు ఆ డేటాబేస్ ఎక్కడైనా ఉందా ముఖ్యమంత్రి గారు? నాకు చెప్పండి. ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి పథకాల్లో లబ్ధి చేకూరినటువంటి వ్యక్తులు వాళ్ళ గ్రీవెన్స్ కోసం మీకు చెప్పాలా అంటే ఎవరికి చెప్పాలా? అటువంటి అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి, వాటికి మీరు చూపించినటువంటి పరిష్కారం ఏంది అని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క ముఖ్యమంత్రి గారిని, ఈ యొక్క ఉప ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తున్నా. ఈయనేమో కూర్చొని పెద్ద ఎత్తున ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి 1,00,000 మంది జనాభా కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు ఊదరగొడితే నమ్మేదానికి ఏమన్నా ప్రజలు ఏమైనా చెవులో పూలు పెట్టుకొని ఉండారా? ఒకసారి ఆలోచన చేయి. నేను చెప్పిన మాటల్లో ఏమైనా అవాస్తవం ఉందా? నువ్వు చెప్పినటువంటి పథకాలు, నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలంటే 90,000 కోట్లు ఈ ప్రభుత్వానికి ఖర్చు అవుతుందా లేదా ముఖ్యమంత్రి గారు? 16 నెలల పొడవునా? మరి 16 నెలల పొడవునా నీ యొక్క రాష్ట్ర ఖజానా నుంచి 13,000 కోట్ల కంటే ఎక్కువ పోయినటువంటి సందర్భం ఉందా? ఉంటే దయచేసి తెలియజేయండి మాకు. మరి ఇంత ఘోరంగా అట్టర్ ఫ్లాప్ అయినటువంటి పథకాన్ని, అట్టర్ ఫ్లాప్ అయినటువంటి హామీని కూర్చొని సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేటువంటి ఘనత, దానికి మళ్ళా 1,00,000 మంది జనాభా సాక్ష్యం. నీకు నువ్వు కూర్చొని మాట్లాడుతూ ఉంటే నువ్వు చెప్పేటువంటి అబద్ధాలను ఆమోదింపజేయడానికి 1,00,000 మందిని జనాభా కూర్చున్నావు. ఇది కరెక్టా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ యొక్క సూపర్ 6 కంటే తర్వాత నువ్వు ఇచ్చినటువంటి 143 హామీల్లో బీసీలు, ఎస్సీ, ఎస్టీ మహిళలకు అందరికీ, ఆ యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీలో ఉన్నటువంటి బలహీన వర్గాల వాళ్ళకందరికీ కూడా 50 ఏళ్ళు దాటితే పెన్షన్ ఇస్తా అని చెప్పావు. ఎక్కడికి పోయినాయా పెన్షన్లు? బీసీలకు ఎక్కడైనా 50 ఏళ్ళు దాటితే పెన్షన్ వచ్చిద్దా? ఎస్సీలకు ఎక్కడైనా 50 ఏళ్ళు దాటితే పెన్షన్ వచ్చిద్దా? 50 ఏళ్ళు పక్కన పెట్టు. నీ ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో, ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 16 నెలల్లో
కొత్తగా ఒక్క పెన్షన్ అయినా ఇచ్చావా చంద్రబాబు నాయుడు గారు? నేను అడుగుతున్నాను సూటిగా. కొత్తగా ఒక పెన్షన్ ఇచ్చినావా? నువ్వు ఇచ్చినటువంటి కొత్త పెన్షన్ లేదంటే ఎక్కడన్నా భర్త చనిపోతే ఆ భర్త స్థానంలో భార్యకి ఇచ్చినటువంటి పెన్షన్లు తప్పితే కొత్తగా పెన్షన్లు ఇచ్చావా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకందరికీ గుర్తు చేస్తున్నా. నేను చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి 45 లక్షల మంది ఈ యొక్క పెన్షన్ ద్వారా లబ్ధి పొందుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల హయాంలో దాదాపు 64 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి. అంటే దాదాపు 20 లక్షల మందికి కొత్తగా పెన్షన్ ఇచ్చేటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి నువ్వు అధికారం వచ్చినప్పుడు 64 లక్షల పెన్షన్లు జరుగుతూ ఉంటే ఇప్పటి వరకు నాకున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు 7 నుంచి 10 లక్షల మంది లబ్ధిదారులు 60 సంవత్సరాలు దాటి వెయిటింగ్ లిస్టులో ఉంటే ఉన్నటువంటి పెన్షన్లు 6 లక్షల మందికి కోత విధించింది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏ రకంగా మీరు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు కంపారిజన్ అని చెప్పి నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి ఒక హీరో. చెప్పిన మాట చెప్పినట్టు కూర్చొని చెప్పిన టైంకు ఎవరి దగ్గరికి ఎక్కడికి పోకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చుంటే వాళ్ళకి చెప్పినటువంటి హామీ బటన్ నొక్కి వాళ్ళకు డబ్బు చేర్పించినటువంటి ఘనత ఈరోజు ఉంటే, ఈరోజు నువ్వు చెప్పినటువంటి హామీలు అమలు కావాలంటే ఎవరి దగ్గరికి పోవాలనో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు ఈ పెన్షన్దారులకు అందరికీ మీరు ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇస్తారో ఒకసారి చెప్పండి. 16 నెలల నుంచి అర్హత సాధించి 60 ఏళ్ళు పూర్తయినటువంటి వాళ్ళకు నువ్వు చెప్పినటువంటి 143లో ఉన్నటువంటి హామీల్లో 50 సంవత్సరాలు పూర్తయినటువంటి బీసీఎస్సీని పక్కన పెట్టండి. 60 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకన్నా ఇవ్వాల్సిన బాధ్యత నీకుందా లేదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నేను గుర్తు చేస్తున్నాను. రెండవది, నువ్వు కూర్చున్నావు అనంతపురం మీటింగ్లో మాట్లాడుతున్నావు. ఏం తమ్ముళ్ళు కాలేజీలు మెడికల్ కాలేజ్ ఇచ్చినటువంటి ఘనత మనదా కాదా అని చెప్పి నువ్వు అడిగావు. మళ్ళా దానికి ప్రజల్ని అడుగుతున్నావు నువ్వు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నువ్వు 14 సంవత్సరాలు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నావు. మళ్ళా ఈరోజు ముఖ్యమంత్రి అయి 16 నెలలు అయింది. దాదాపు ఈ 15 సంవత్సరాల చిరల కాలంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా నువ్వు తీసుకొని రాలేదు అనేటువంటి విషయాన్ని నీకు గుర్తు చేస్తున్నా. ఎవరైనా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రానికి తెచ్చారంటే ఆ యొక్క ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికి అని గుర్తుపెట్టుకోండి. 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తెచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అతను ఒక విషనరీ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి. ప్రజలకు ఏం చేస్తే మేలు జరుగుతుందని ఆలోచన చేసి ఒక రకంగా ఇక్కడటువంటి డాక్టర్లు కావాలనే వాళ్ళకందరికీ కూడా సీట్లు వచ్చే రకంగా ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలా. మెడికల్ కాలేజ్ వస్తే మెడికల్ కాలేజ్తో పాటు ఖచ్చితంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలా. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే అనేక మంది డాక్టర్లు అనేక మంది కథ వస్తుంది కాబట్టి ఆ హెడ్ క్వార్టర్స్ ఆ ఊరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా పెరిగిపోతుంది. అనేటువంటి ప్రజలకందరికీ కూడా ఉచితంగా వైద్యం అందుతుంది. అనేటువంటి పేద విద్యార్థులందరూ కూడా తక్కువ ఫీజులతో మెడికల్ కాలేజీలో ఉత్తీర్ణులు కావచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విజన్ను ఆయన్ను విజనరీ అంటారా? ప్రభుత్వ తరపున శాంక్షన్ చేసినటువంటి ప్రభుత్వ కళాశాలన్నీ తీసుకొని ప్రైవేటైజ్ చేయాలా, వీటన్నిటి కూడా అమ్ముకోవాలా, వీటి ద్వారా ఆర్థికంగా నేను బాగుపడాలని చెప్పి నువ్వు చేసేటువంటి విధానం విజనరీనా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఆలోచన చేసుకో. ఏది గొప్ప విజన్? ప్రభుత్వాలకి పేద ప్రజలకు ప్రభుత్వం తరపున వైద్యం అందాలా, ప్రభుత్వం తరపున తక్కువ ఫీజులకు విద్యాబోధన అందాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆలోచన ఒక విజనా? ప్రభుత్వంతో స్టార్ట్ చేసినటువంటి కాలేజీలు ప్రభుత్వ అసెట్లన్నీ తీసుకొని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడం విజనా అని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా. నువ్వు కూర్చుంటావు, ప్రభుత్వ కాలేజీ అసలు మొదలు కాలేదంటావు. నీ మంత్రులు పోతారు, ఎక్కడనో దొడ్డదారిని పోయి ఎక్కడన్నా అసంతృప్తిగా ఉన్నటువంటి
4 పిల్లలను చూపించి ఎక్కడ మెడికల్ కాలేజ్ అని చెప్తున్నారు. ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లంతా ప్రత్యక్షంగా మెడికల్ కాలేజీల దగ్గరికి పోతున్నారు. 5 మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయినాయి, అడ్మిషన్లు కూడా జరిగాయి. ఈరోజు నంద్యాలలో కానీ, ఏలూరులో కానీ, మచిలీపట్నంలో కానీ, రాజమండ్రిలో కానీ, విజయనగరంలో కానీ 5 కాలేజీలు ఈరోజు సంపూర్ణంగా జరగడం లేదా? ఆడ విద్యాబోధన జరగడం లేదా? అడ్మిషన్లు జరగడం లేదా? చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కూడా శాంక్షన్ చేస్తూ ఒకటే సంవత్సరం పూర్తి కావు ఇవి. దాదాపు 8,500 కోట్లు ఈ యొక్క కాలేజీలకు పూర్తి అయ్యేదానికి ఖర్చు అవుతుంది. 2027 వరకు 3 దఫాలుగా 3 ఫేజులుగా కంప్లీట్ చేయాలని చెప్పి ఆ రోజు ఆయన సంకల్పించి ఆయన ప్రారంభించినటువంటి 5 మెడికల్ కాలేజీలో ఈరోజు విద్యాబోధన జరుగుతూ ఉంది. మరి 2 కాలేజీలు పాడేరు, ఆ తర్వాత పులివెందుల కంప్లీట్ అయిపోయి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఈ సంవత్సరానికి 50 సీట్లు ఇస్తే ఆ సీట్లు నేను చేయలేనని చెప్పి క్లోజర్ చేసేటువంటి ఘనత మీది కాదా చంద్రబాబు నాయుడు గారు? ఇది సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యను అభ్యసించాలనుకునేటువంటి విద్యార్థులకు, వాళ్ళ మీద ఆధారపడినటువంటి కుటుంబాలకు, ఆడ వైద్యం పొందాల్సినటువంటి నిరుపేదలకు అందరికీ కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కార్పొరేట్ చేతిలో తీసుకొని పోయి నువ్వు దారాదత్తం చేసుకొని 2,10,000 కోట్లు ఎక్కడ పోయిందో ఆ భగవంతునికే తెలియాల. ఈ 2,10,000 కోట్లు ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేసేదానికి మీరు ఇచ్చినటువంటి లెక్క ప్రకారమే 4,500 కోట్లు ఇప్పటి వరకు ఖర్చు పెట్టారు. ఇంకా 4,000 కోట్లు ఖర్చు పెట్టాలన్నారు. 2 లక్షల కోట్లు నువ్వు అప్పు చేసినావే పేద ప్రజల కోసం, పేద విద్యార్థుల కోసం. 4,000 కోట్లు ఏమైనా పెద్ద లెక్క అవుతుందా? చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసేయాలి. ఇవన్నీ దాదాపు మిగిలినటువంటి 7 కాలేజీలు కూడా రకరకాల దశల్లో కొన్ని 70-80% పూర్తయినాయి, కొన్ని 60% పూర్తయినాయి. ఎందుకంటే అవన్నీ 2027 థర్డ్ ఫేజ్లో కావాల్సినవి ఇవన్నీ ఉన్నాయి. ఇవి పక్కన పెట్టి నిర్మోహమాటంగా నిస్సిగ్గుగా నువ్వు చేసేటువంటి ప్రకటన ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎంత దుర్భిక్షంతో, ఎంత దౌర్భాగ్యంగా వాళ్ళు పండినటువంటి పంటలకు ధరలు లేకుండా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీకు అర్థం కావడం లేదా చంద్రబాబు నాయుడు గారు? ఒక్కసారి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ రకంగా పంటలకు గిట్టుబాటు ధర ఉంది, ఈరోజు ఏ రకంగా పంటలకు గిట్టుబాటు ధర ఉంది, మీరు ఒకసారి ఆలోచన చేయాలా. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచన చేయాలా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా. ఈరోజు చూస్తున్నాం న్యూస్ పేపర్లో ఉల్లిపాయలు కర్నూలులో కూర్చొని రోడ్డు మీద బారేస్తున్నారు. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు 100 కేజీలు ఉల్లిపాయలు 4,000 రూపాయల వరకు రైతులకు వచ్చేటువంటి పరిస్థితి. దాదాపు 40 రూపాయలు కనీసం గిట్టుబాటు ధర కేజీకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వస్తూ ఉంటే, ఈరోజు 100 కేజీల ఉల్లి పంట పండించినటువంటి వాళ్ళకు 300 రూపాయలు కూడా, అంటే కిలోకు 3 రూపాయలు వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా పడినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. అది ఈరోజు ఉల్లి రైతుల యొక్క దుస్థితి. ఉల్లి రైతులు పక్కన పెట్టు, మిర్చి రైతులు, జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో ఉన్నటువంటి మిర్చి యార్డుకు పోయారు. ఆయన హయాంలో 18,000 నుంచి 25,000 రూపాయల వరకు ఆ రోజు క్వింటాల్కు మిర్చికి గిట్టుబాటు ధర వస్తూ ఉంటే, ఇటీవల కాలంలో 5,000, 7,000 రూపాయలు కూడా అమ్మనటువంటి దుస్థితి ఈ యొక్క మిర్చి రైతులకు వచ్చినటువంటి విషయం వాస్తవం కాదా? రైతులు జగన్మోహన్ రెడ్డి గారు పోయినప్పుడు కానీ ఆ మిర్చి మార్కెట్ యార్డ్లో గుంటూరులో జరిగినటువంటి విషయం వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు గారు? మరి మిర్చి రైతుల యొక్క పరిస్థితి ఆ రకంగా ఉంది. ఇటీవల దర్శికి భయం, దర్శికి పోతే పొగాకు రైతులు గతంలో ఎంత వచ్చేది, మీ యొక్క టైంలో ఎంత వచ్చింది? దాదాపు 25 నుంచి 30% కూడా అప్పుడున్నటువంటి ధరలో 30% కూడా వచ్చేటువంటి పరిస్థితులు లేవు. వరి ధాన్యం, వరి పండించేటువంటి రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 1,700 రూపాయలు బస్తా, ఆ పొలంలో అట్లే కూర్చొని పచ్చి పైన అట్లే 1,700 రూపాయలు కొనుక్కొని పోయేవాళ్ళు. ఈరోజు 1,350 రూపాయలు. ఈ యొక్క వరి పండించేటువంటి రైతులు ఏం కావాలా అని చెప్పి నేను అడుగుతున్నాను.
కందులు పండించేటువంటి రైతులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 12,000 రూపాయలు ఈ యొక్క రైతులకు ఒక బస్తాకు 12,000 రూపాయలు వస్తూ ఉంటే ఈరోజు 5,500 రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎంత దయనీయమైన పరిస్థితిలో ఎంత ఘోరంగా రైతులు పండించేటువంటి పంటలకు ధరలు ఉన్నాయో నేను ఈరోజు ఈ సందర్భంగా నీకు చెప్తున్నాను. మా పులివెందుల ప్రాంతంలో చీనీకాయలు పండిస్తాం. చీనీకాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు, ఏ సందర్భంలో కూడా 50,000 తగ్గలే. 50,000 నుంచి 1,00,000 రూపాయల మధ్యలో చీనీకాయలు అమ్మేటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు 15,000, 18,000 రూపాయలు అమ్మేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ 1,00,000 రూపాయలు, ఎక్కడ 18,000 రూపాయలు? ఈ చీనీ రైతుల గురించి ఏం చేయాలని చెప్పి నువ్వు ఆలోచన చేస్తున్నావు, ఒకసారి గుర్తుపెట్టుకో. మామిడి రైతులు ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాకు పోయారు. ఆడ చూసాం, రైతులు మేము పండించినటువంటి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా రావడం లేదని చెప్పి రోడ్ల మీద ఆమె మామిడికాయలు తీసుకొని వదిలిపెట్టేటువంటి పరిస్థితులు చూడలేదా? కనీసం 20 రూపాయలు కేజీ బయట మార్కెట్లో పోయి అమ్మితే 70 రూపాయలు, 80 రూపాయలు అమ్ముతారు మంచి బేనిషకాయలు. అట్లాంటిది కనీసం 20 రూపాయలు గిట్టుబాటు ధర రావాలా? 20, 25 రూపాయలు. కానీ 3 రూపాయలు కూడా ధర లేకుండా పోయినటువంటి పరిస్థితి మామిడి రైతులకు నీ ప్రభుత్వంలో వచ్చిందా లేదా చంద్రబాబు నాయుడు గారు? ఒకసారి నీకు ఆలోచన చేయమని చెప్తున్నాను. కొర్రలు అప్పుడు 6,000 ఉంటే ఈరోజు 3,000. పత్తి ఆ రోజు 100 ఉంటే ఈరోజు 70 రూపాయలు కూడా కొనేటువంటి పరిస్థితిలో లేవు. నువ్వులు ఆ రోజు 12,000 రూపాయలు ఉంటే ఈరోజు 6,000 రూపాయలు కూడా కొనేటువంటి నాదుడు లేరు. తెల్ల శనగ ఆ రోజు దాదాపు 12,000 ఉంటే ఈరోజు 6,000 రూపాయలు కూడా కొనేటువంటి పరిస్థితి లేరు. మా ప్రాంతాల్లో, మా పులివెందుల ప్రాంతంలో కానీ, లేకుంటే కడప జిల్లాలో, మిగతా అనంతపురం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అరటి పండిస్తాం. ఎప్పుడు కూడా ఫస్ట్ క్వాలిటీ అరటి 20,000 రూపాయలు తక్కువ టన్ను అమ్మినటువంటి పరిస్థితి లేదు. తక్కువ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 20,000 కనీస ధర వచ్చేది ఆ రోజు రైతులకు. ఈరోజు 10,000 రూపాయలు కూడా ఈ యొక్క ఫస్ట్ క్వాలిటీకి రావడంలా. 2వ కోల, 3వ కోల అయితే కన్నా 4,000, 5,000 రూపాయలు కూడా కొనేటువంటి నాతుడు లేదు. ఈరోజు టమాటా రైతులు మొన్న ఒక నెల కిందట చూస్తే చిత్తూరు జిల్లాలో టమాటా కాయలు అమ్ముకోవాలని పోతే 4 రూపాయలు కిలో టమాటాలు కూడా అమ్మేటువంటి పరిస్థితి లేరు. ఆ కమిషన్లు అవన్నీ పోతే రోడ్ల మీద పాడేసింది మేలని చెప్పి రైతులంతా టమాటాలు రోడ్ల మీద వదిలేసేటువంటి పరిస్థితులు గమనించలేదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఒక్కసారి కళ్ళు తెరుచు, ఒక్కసారి ఈ రైతులు పడేటువంటి బాధలు చూడు, ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు పడేటువంటి బాధలు చూడు. ఇవన్నీ వదిలిపెట్టి నీకు, నీ పత్రికలకు, నీకు, నీ ఎల్లో మీడియాకంతా ఏదో ఒక అభూత కల్పన, ఏదో ఒక అసత్య ప్రచారం చేయడం అలవాటైపోయింది. ఈరోజు పేపర్లో చూస్తే ఆంధ్రజ్యోతి పేపర్లో వివేకానంద రెడ్డి హత్య కేసు. ఏందయ్యా వివేకానంద రెడ్డి హత్య కేసు? రాధాకృష్ణ గారు నాకు చెప్పు. నీకు ఒక సబ్జెక్ట్ కావాలా? నీకు ఒక సబ్జెక్టు కోసం 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి నీకు ఒక ఆర్టికల్ కావాలని చెప్పి నువ్వు రోజు దీన్ని కూర్చొని మాట్లాడుతూ ఉంటావా? ఆమె సునీత గారు అడిగినట్లు సిబిఐ ఎంక్వైరీ జరిగిందా లేదా? మీరు కోరిందేనా? వేరే వాళ్ళు ఎవరన్నా కోరారా? ఆ రోజు అపోజిషన్ పార్టీలు కానీ లేకుండా ఉంటే వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత గారు కోరింది కాదా సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి? మరి సిబిఐ ఎంక్వైరీ చేసి సిబిఐ వాళ్ళు కూర్చొని ఛార్జ్షీట్ ఇచ్చిన తర్వాత కేసు నడుపుకోవాల్సింది పోయి రకరకాలుగా వితరణం కూర్చొని పునర్విచారణ జరగాల అంటే మీకు ఒక సబ్జెక్ట్ ఎప్పుడూ ఒకటి లైవ్లో ఉండాలి. మీరు బలంగా మీరు చెప్పేటువంటి అబద్ధాలను చేసేదానికి, మీరు వార్తలు కల్పించేదానికి మీకు ఒక అజెండా కావాలి. మీకు ఒక వ్యక్తి దొరికినారు. ఒక జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో నుంచి ఆమె సునీతమ్మ ఒకటి, మా షర్మిలమ్మ ఒకటి, ఇద్దరు దొరికినారు. వాళ్ళని పెట్టుకొని వాళ్ళ ద్వారా కూర్చొని విష ప్రచారం రోజు కూర్చొని చేస్తున్నారే. ఈరోజు సిబిఐ, మీరు కోరినటువంటి సిబిఐ ఎంక్వైరీ పూర్తి చేస్తామని చెప్పి ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు. ఇంకా కూర్చొని కేసు నడుపుకోవాల్సింది పోయి నువ్వు కూర్చొని మళ్ళీ రకరకాలుగా కూర్చొని పునర్విచారణ కావాలా, ఇంకోటి కావాలంటే సుప్రీంకోర్టు మీకు మొటికాయలు వేసింది. ఎన్ని రోజులను మీరే డిలే చేస్తారు? ఇట్లా పోతూ ఉంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మీ కేసు ఏమైనా ఉంటే మీ కేసు వాదించుకోండి. కేసు వాదించుకోకుండా మీరు కోరినటువంటి విచారణ సంస్థతో
సిబిఐతో ఎంక్వైరీ చేసిన తర్వాత దాన్ని కూడా ఈరోజు కూర్చొని జగన్మోహన్ రెడ్డి మీద రకరకాలుగా అబండాలు వేసేదానికి ప్రయత్నం చేయడం సిగ్గుచేటుగా లేదా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ రాధాకృష్ణ గారిని నేను అడుగుతున్నా. రాధాకృష్ణ గారు, ఇటీవల కాలంలోని ఆంధ్రజ్యోతి పేపర్లో ఎమ్మెల్యేల గురించి నువ్వు రాశావు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా విచక్షణారహితంగా ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ధనార్జనకు పాల్పడుతున్నారు. ఏ అంశాన్ని కూడా విడిచిపెట్టకుండా ఎక్కడ ఏ వనరులు ఉన్నా కూడా దోచుకుంటున్నారు. ఈ ఎమ్మెల్యే కథ ఏందని చెప్పి నీ పేపర్లో వచ్చింది. నీకు గుర్తు చేస్తున్నా రాధాకృష్ణ గారు, నీకు గుర్తు చేస్తున్నా, ఒక ఎమ్మెల్యేలే కనపడ్డారా నీకు? మీ యొక్క ముఖ్యమంత్రులు కనపడలేదా? మీ యొక్క ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడని నీకు కనపడడం లేదా? నీ యొక్క లీడర్ల యొక్క పార్టీ కార్యాలయంలో ఒక అంతస్తు దానికి కేటాయించినారే. ఈ యొక్క అవినీతి కలెక్షన్ కోసము ఒక వింగే పెట్టుకొని ఒక ఫ్లోర్ దానికి దారాదత్తం చేసుకొని బ్రోకర్లు వాళ్ళకు ఉండేటువంటి డబ్బులు రాబట్టేదానికి బ్రోకర్లకే ఒక ఫ్లోర్ కేటాయించి మీరు కూర్చొని డబ్బులు వసూలు చేసుకొని ఈరోజు ఎమ్మెల్యేల మీద నిందలు మోపుతున్నాం. ఎస్, నాకు కూడా వాస్తవం ఇది. ఎక్కడ పడితే అక్కడ ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రతి సామాన్య ప్రజలను కూడా పీడించుకొని డబ్బులు వసూలు చేసుకుంటారు. ఇది వాస్తవం. కానీ వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకి వచ్చినటువంటి ఆ ధైర్యము మీరిచ్చినటువంటి ధైర్యం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఆవు చేలో మేస్తే దూడేమైనా గట్టున మేస్తుందా? రాధాకృష్ణ గారు, మీరు అడగండి ఈ ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని. ఈ రకంగా ఈ ఎమ్మెల్యేలందరూ దిగజారి ఈరోజు సామాన్య ప్రజలను పీడిస్తున్నారు. ఎక్కడ చూస్తే అవినీతి జరుగుతూ ఉందంటే దీనికి కారణం మీ పెద్దలు చేసేటువంటి లూటీ కాదా? ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. ఈరోజు ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క పరిస్థితులు ఆలోచన చేస్తే చాలా దౌర్భాగ్యంగా ఉంది. ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలు అందరూ కూడా ఆ యొక్క టీచర్లకు ఆడినటువంటి ఆ యొక్క విద్యాబోధన చేసేటువంటి వ్యక్తులకు జీతాలు ఇవ్వలేక మీరు వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వరు. ఆ స్టూడెంట్స్నేమో ఎగ్జామినేషన్ కూర్చోమని చెప్తారు. ఎట్లా జరుగుతుందండి? 4,000 కోట్ల రూపాయలు దాదాపు మీరు ఇవ్వాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్లు ఆ యొక్క యాజమాన్యానికి ఈరోజు బాకీలు ఉన్నాయి. నువ్వు దాని గురించి మాట్లాడవు. ఈరోజు విద్యార్థులను కూర్చోబెట్టాలంటే ఆ ప్రైవేట్ యాజమాన్యము మా ఫీజు కట్టండి, మా డబ్బులు ఇవ్వకుండా అంటే లేదని చెప్తున్నారు. ఈ యొక్క ఫీజులు రాకపోవడం వల్ల ఈ యొక్క విద్యాసంస్థలంతా వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి వాళ్ళ యొక్క టీచర్లు కానీ వాళ్ళ లెక్చర్లు కానీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. దాన్ని నువ్వు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత పెట్టుకొని నువ్వు ఇచ్చినటువంటి స్కీమ్ ద్వారా చేరేటువంటి వాళ్ళకు ఆపాదించుకుంటా ఈరోజు విద్యార్థులందరినీ కూడా ఒక అభద్రతకు నెట్టేటువంటి ప్రభుత్వం ఇది కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇంత దౌర్భాగ్యంగా ఈ ప్రభుత్వం ఉంటే, ఇంత నిర్లక్ష్యంగా ప్రజల సమస్యల పట్ల మీరు వ్యవహరిస్తూ ఉంటే దీనన్నిటి పక్కన పెట్టుకొని నీ ఉప ముఖ్యమంత్రి ఏమో కూర్చొని సినిమాలు చేసుకుంటాడు. వారానికి ఒకసారి వస్తాడు. ఈ యొక్క ప్రభుత్వం ఖర్చుతో ఈడ ప్రైవేట్ జెట్లో వస్తారు, ఈ నుంచి తీసుకొని పోతాడు. ఆయన కూర్చొని నేను అన్ని హామీ ఇస్తా, ఇది నాది బాధ్యత అని చెప్పాడు. ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు రా, ముఖ్యమంత్రి పాలన ఇంత ఘోరంగా ఉంది, మరి నువ్వు కూడా ఆయనతో పాటు హామీ ఇచ్చావు. వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6, వీళ్ళు ఇచ్చినటువంటి 143 హామీల్లో ఆయన ఫోటో పక్కన నీ ఫోటో కూడా పెట్టుకున్నావు. ఒక్కరోజైనా నిలదీయకుండా నువ్వు కూర్చొని ఇంత నిస్సిగ్గుగా అతనికి సహకారం అందిస్తూ ఉంటే నిన్ను శంకించాల్సినటువంటి పరిస్థితి ఉందా లేదా ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకో. ఇప్పటికైనా నిద్రలోంచి బయటికి రా. నువ్వు ప్రజలకు అనేక వర్గాల ప్రజలకు మీరందరూ ఆశ కల్పించారు ఇవన్నీ చేస్తామని. చేయకుండా పోగా ఈరోజు 90 లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన చాట 13 లక్షల కోట్లు ఖర్చు పెట్టి సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి భజన కొట్టకుండా వాస్తవానికి రమ్మని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క పాలకపక్షానికి, ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి, ఈ యొక్క ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి పిలుపునిస్తూ దయచేసి వాస్తవానికి రాండి. దయచేసి ప్రజలు పడేటువంటి కష్టాల్లో మీరు కూడా పాలు పంచుకోండి. వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులన్నీ తొలగించండి అని చెప్పి కోరుకుంటూ
తప్పకుండా ప్రజా సమస్యలన్నింటి కూడా ఏ ఏ కార్యక్రమాలైతే ఈ యొక్క ప్రభుత్వం వైఫల్యం చెందిందో ఆ యొక్క వైఫల్యాన్నింటినీ కూడా ఎండగట్టే రకంగా తప్పకుండా ప్రజా సమస్యలన్నింటి కూడా కౌన్సిల్లో మాట్లాడతాం. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అసెంబ్లీలో మాట్లాడడానికి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మేము మాట్లాడేటప్పుడు అపోజిషన్ పార్టీకి ఇచ్చినటువంటి గౌరవం, అపోజిషన్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండేది ఏకైక పార్టీ. 175 అసెంబ్లీలు, 25 పార్లమెంట్ ఎలక్షన్ జరిగితే అన్ని స్థానాల్లో 175కు 175 స్థానాలు, 25కి 20 పార్లమెంట్ స్థానాల్లో ప్రథమ లేకుంటే ద్వితీయ స్థానంలో వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది వాస్తవమా? దీన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు? మరి అది కాకుండా అపోజిషన్ పార్టీ ఏమైనా ఉంటుందా? మరి అటువంటి అపోజిషన్ పార్టీకి 40% ఓటింగ్ తెచ్చుకున్నటువంటి పార్టీకి ఈరోజు మేము సమయం కేటాయించము, మేము అపోజిషన్ పార్టీ స్టేటస్ ఇవ్వడము అని చెప్తే ఏ రకంగా చర్చలు చేయగలుగుతాం చెప్పండి మీరు? ఒక ఎమ్మెల్యేకి ఇస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి టైం 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటారు. ఆ 2 నిమిషాలు 3 నిమిషాలు ఆయన మాట్లాడే బదులు ఇక్కడి నుంచి మాట్లాడతాం. మేము ఆడ కూర్చొని సరైనటువంటి సమయం ఇవ్వకుండా, సరైనటువంటి గౌరవం ఇవ్వకుండా 40% ఓటింగ్ వచ్చినటువంటి పార్టీని మీరు అపోజిషన్ కాదు అంటే కన్నా మీ దృష్టిలో అపోజిషన్ ఎవరు ఈ రాష్ట్రానికి? మేము కాదులే, నువ్వు తెలుసు ఎవరో ఒకరైతే నువ్వు అధికార పక్షం అయితే విపక్షం ఉండాలి కదా, మరి ఆ విపక్షాన్ని నువ్వు గౌరవించాలి కదా, ఆ విపక్షానికి సరైనటువంటి సమయం ఇవ్వాలి కదా. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఎంత సమయం ఇస్తారు, ప్రతిపక్షానికి కూడా అంత ఇవ్వాలి కదా. ఆ గౌరవం మాకు ఇవ్వండి, ఆ స్టేటస్ మాకు ఇవ్వండి, ప్రజల సమస్యలను తెలుపుతామని చెప్తే నిమ్మకు నీరెత్తినట్టు ఈరోజు గమ్మకు కూర్చొని మేము ఇవ్వమని చెప్పి కూర్చుంటూ అసెంబ్లీకి రమ్మని చెప్పి కోరడంలో అసలు మీ యొక్క వైఖరి ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా. మేము ఆడికి వచ్చినప్పుడు నువ్వు సమయం ఇవ్వలేనప్పుడు మేము ఎందుకు రావాలి ఆడికి? ఇక్కడ నుంచే మాట్లాడతాం, ఇక్కడ నుంచే అడుగుతున్నాం నేను అనేక ప్రశ్నలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ దాదాపు అనేక ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు. ఒక్కదానికైనా ఒక్క సమాధానమైనా మీరు ఇవ్వగలిగినారా? ప్రతి ఒక్కటి గణాంకాలతో సహా ఏ పథకాలు ఏమేమి జరిగినా ఏం కథ జగన్మోహన్ రెడ్డి గారు వారానికో 10 రోజులకో ఒకసారి ప్రెస్ మీట్ పెడతారు. ఒక్కదానికన్నా ఈ అధికార పక్షం స్పందించిందా? దానికి కౌంటర్ ఇచ్చిందా? అదేమి లేదు. 24 గంటలు కూర్చోవడం, అబద్ధాలు వేయడము, బురద వేసుకొని మీరు తుడుచుకోండి అని చెప్పడం. ఇది తప్పితే మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు అమలు చేశారా? మీకు ఉన్నటువంటి బాధ్యత మీరు నిర్వహించారా? లబ్ధిదారులకు ఏమైనా మీరు చెప్పినటువంటి హామీలు చేరాయా? రైతులు ఈరోజు సుభిక్షంగా ఉన్నారా? విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీంబర్స్మెంట్ వచ్చిందా? ఏ రంగంలో మీరు ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన ఇస్తారు ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతున్నా. నేను వీళ్ళనే కాదు, ఈ యొక్క పాలపక్షానే కాదు, ప్రజలను కూడా ఈరోజు ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. ఏ రంగంలో మీరు మిమ్మల్ని ఆదుకున్నారు? గతంలో ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లుంది? గతంలో రైతులు పండించేటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు ఏ రకంగా ఉన్నాయి, ఈరోజు ఏ రకంగా ఉంది? ఆ రోజు సంక్షేమ పథకాలు అమలయ్యే తీరు ఏ రకంగా ఉంది, ఈరోజు సంక్షేమ పథకాలు అమలయ్యే తీరు ఏ రకంగా ఉంది? ఆ రోజు ఎవరైనా జెన్యున్ బెనిఫిషరీకి లబ్ధిదారునికి ఏదైనా రాకుండా ఉంటే ఆ గ్రీవెన్స్ అడ్రస్ చేసే సిస్టమ్ గ్రామ సచివాలయం కానీ వాలంటీర్ కానీ ఏ రకంగా పనిచేశారు, ఈ రకంగా ఈరోజు ఏ రకంగా ఉంది? ఇవన్నీ కూడా ఈరోజు పాలకపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు సమాధానాలు చెప్పాలా, ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనించాలా అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇంగ్లీష్ ప్రెస్